శ్రీయైహి అన్నా మొట్టమొదట. అసలు ఏమిటి శ్రీ అనే మాటకు అర్థం ఏమిటి? మనం చూడండి, సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఒక సంస్థ దగ్గరికి వెళ్ళినా, ఒక వ్యక్తుల పేర్లు దగ్గరికి వెళ్ళినా, ఎవరి గురించన్నా గొప్పగా చెప్పాలి అన్నా ప్రతిదానికి మనం ముందేం చేస్తాం? శ్రీ 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 అంటాం. ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలనుకోండి, శ్రీ అని ఫలానా మనిషి అని చెప్పి వారికి ముందు ఈ శ్రీకారం పెడతాం. లేదా ఒక సంస్థ ఉందనుకోండి, దానికి ముందు ఒక శ్రీ అని పెట్టి తర్వాత ఆ సంస్థకు ఒక పేరు పెట్టుకుంటున్నాం మనం. ఎందుకని ప్రతిదానికి శ్రీ అవసరం ఏమిటి? ఏదో వైశిష్ట్యం ఉంటేనే కదా పెట్టుకుంటాం మనం, లేకపోతే ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి? కనుక ఈ శ్రీ అనేది ఒక మంగళకరమైన శబ్దం అంటున్నాం మనం. ఏదన్నా ఒక పని చెయ్యాలి అని అంటే బాగా మంచి ఉద్దేశ్యంతో మనం అంటుంటాం కదా, ఒక పాజిటివ్ వైబ్స్ అంటూ ఉండాలి అని చెప్పి. కనుక అలాంటి ఒక పాజిటివ్ మూడ్తో మనం దీన్ని చెప్పాలి అని అనుకుంటే అది ఎవరి ద్వారా చెప్పగలుగుతాము అనంటే ఈ అమ్మని ముందుంచుకొనే చెప్పగలుగుతాం. ఆమె ముందు లేకపోతే మనం ఏం చెప్పలేం కనుక ఇంకా తరువాత. కాబట్టి శ్రీ అని చెప్పి ఈ శ్రీకారంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నాం.